హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కేరళ స్టైల్లో చేపల పులుసు అయితే చేసి చూపిస్తానండి. చాలా బాగుంటుంది, రైస్లో సూపర్గా ఉంటుందండి. ఏంటి ఆంధ్ర స్టైల్ కాకుండా కేరళ స్టైల్ అంటున్నాను అనుకుంటున్నారు? ఒక్కసారి ట్రై చేయండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదండి, 1-2 యాడ్ చేస్తాం అంతే. ముందుగా ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని మనమైతే చేప ముక్కల్ని మగ్గించుకోవాలి. ఇందులో మనం వేసేది కొబ్బరినండి, కొబ్బరి పాలైతే యూజ్ చేస్తాం. దాని నుంచి మంచి టేస్ట్ అనేది వస్తుంది. ఇటుపక్క ఫ్రై కోసం పెడుతున్నానండి. ఇలా పెద్ద సైజు ముక్కల్ని ఉప్పు కారాలు పట్టించి మంచిగా ఫ్రై అయితే చేస్తున్నాను. మిల్క్ కూడా మనం ఎక్కువ నీళ్లు పోసుకోకుండా మంచిగా చిక్కటి మిల్క్ని అయితే తీసుకోవాలండి కొబ్బరి నుంచి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇక్కడ చింతపండుకి బదులుగా నేను మామిడికాయని అయితే యూజ్ చేస్తున్నాను. మంచిగా పుల్లగా ఉన్న మామిడికాయ అయితే తీసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చి మామిడికాయనే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి కూడా వేసుకోవాలి పులుసులోని. ఆల్మోస్ట్ ఈ ఫ్రై కూడా అయిపోయిందండి. నెక్స్ట్ ఇంకా మనం పులుసులోకి కొబ్బరి పాలైతే ఇలా ఉడుకుతున్నప్పుడు కొబ్బరి పాలు మంచిగా చిక్కటి కొబ్బరి పాలైతే వేసుకొని ఒక 5 నిమిషాలు ఉడకబెట్టుకుంటే మనకు రెడీ అవుతుంది.